సోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. మనము తటిల్లత సమరుచి అనే నామం దగ్గర నిన్నటి వరకు చెప్తున్నాం. దాని ముందు కొనసాగింపు ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు చెప్పబోయేది ఇది తటిల్లత సమరుచి అనే నామం అమ్మవారు. ఈ నామాలన్నీ కూడా అమ్మవారు యొక్క సర్వాంతర్యామిని అనే తత్వాన్ని నిరూపిస్తుంది. మానవుడు అమ్మవారికి ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అని కాకుండా ఏ రూపంలో ఉంటుంది? చైతన్య రూపంలో, ఈశ్వర చైతన్య రూపంలో, శక్తి రూపంలో. చైతన్యమే శక్తి, శక్తియే చైతన్యం. అంతేగా? ఇప్పుడు మనం బలం చూపించాలి అంటే చేతులతో 10 కిలోలు ఎత్తాం. చేతులు చైతన్యము, లోపల శక్తి. ఈ రెండు ఒకటే. చేతులతో ఆ 10 కిలోలు ఎత్తాం కాబట్టి శక్తి చైతన్యము ఇవి పర్యాయ పదాలు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే శక్తి ప్రదర్శన చెయ్యాలి అన్నప్పుడు ఏదో ఒక ఆధారం. అందుకే అమ్మవారు నిరాధార ఆధార కుల అకుల చక్రాలు అలా అన్నమాట. పరా చైతన్యము, ఇక్కడ స్థూల చైతన్యము. ఆ పరా చైతన్యమే స్థూల చైతన్యముగా ఈ సృష్టిలోకి వచ్చింది. ఆ ఆది పరాశక్తి వచ్చినప్పుడు మనందరం చైతన్యవంతులు అయ్యాం. సూర్యుడు అమ్మవారైతే కిరణాలన్నీ చైతన్యం. సూర్యకిరణాలు తాకగానే చంద్రుడి యొక్క చంద్రుడు వలన మనం పుట్టడం అనేది జరిగింది. అంటే చైతన్యవంతులు అయ్యాము, పుట్టుక ఇవన్నీ జరిగాయి అని. ఇక్కడ మెరుపు తీగతో తులతూగునట్టి కాంతి కలది. ఎప్పుడు కూడా మెరుపు తీగ అంటే ఏంటంటే అమ్మవారు లోపల ఎక్కువ. ఆమె ఆదిపరాశక్తి కదమ్మా. స్థూల జగత్తులన్నిటికీ కూడా లోపల ఆ తల్లి కాంతి ఉన్నది కాబట్టియే మనందరం చైతన్యం ఉంది కాబట్టియే సృష్టి నిలబడింది. సృష్టి స్థితి లయ. సో ఇది దేని వలన జరుగుతుంది? తటిల్లత అంటే అమ్మవారి యొక్క కాంతి. అందుకే ఆమె కాంతి స్వరూపిణి. దేవతలు దానిపైన అమ్మవారు పరంజ్యోతి స్వరూపిణి. ఆ పరంజ్యోతి నుంచి ఈ దేవతలు సూర్యుడు సూర్యకిరణాలుగా అంశ దేవతలందరూ కూడా శ్రీచక్రంలోకి ఉద్భవించటం రావటం జరిగింది. వారి చేసిన పనుల వలన, వారికి ఇచ్చిన కార్యక్రమాల వలన మనమందరినీ పుట్టించటం ఈ దేవతలు చేస్తారు. అమ్మవారు ఆజ్ఞ తీసుకొని, ఇప్పుడు మన శరీరం కూడా ఆజ్ఞ తీసుకొని మనసు నుంచి పంచేంద్రియాల ద్వారా క్రియ ఎలా చేస్తున్నాము అన్నిటికీ కూడా ఆజ్ఞ జారీ చేసేది ఈ అమ్మవారు. లలితా పరామర్శాలు ఈ అమ్మవారు ఎప్పుడు కూడా అన్నిటికీ మూల ప్రకృతి ఈ అమ్మవారు. త్రికోణంలో ఉన్న చూసారా? మనం ఏమనుకుంటామంటే మన బాధ్యతలు మనం పెరుగుతున్న కొద్దీ, జీవితంలో పెరుగుతున్న కొద్దీ మన బాధ్యతలు కూడా పెరుగుతాయి. సుఖాలు పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. అవునా? ఇప్పుడు ఈ రాజ్యానికి రాజు ఉన్నాడు. వాడికి బాధ్యతలు కూడా అంతే ఉన్నాయి. అబ్బా, ఈ దేశానికి రాజు అయితే ఎంత బాగుండును, అందరూ నా మాట వింటారు అనేది సామాన్యుడు ఆలోచన చేసేది. కానీ రాజుకు ఉండవలసిన బాధలు, బాధ్యతలు, అవునా, ఇవన్నీ మనకంటే వాడికి ఎక్కువ ఉంటాయి. అలానే ఈ సృష్టిలో అన్ని పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా బాధ్యతలన్నీ కూడా ఈ చటిల్లత, ఈ మెరుపు తీగ, ఈ అమ్మవారు, ఈ తల్లి నిర్వహిస్తుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకే మనం కూడా ఏ ఆలోచన, ఏ తలంపు వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ కష్టం వచ్చినా అమ్మ ప్రసాదంగానే తీసుకోవాలి. ఎందుకంటే శ్రీచక్రమే అమ్మ ప్రసాదంగా మనకి ఇచ్చింది. శరీరాన్ని ఇచ్చింది, శ్రీచక్రాన్ని, ఈ లోకాన్ని ఇచ్చినప్పుడు మరి ఆవిడ ఇచ్చే జరుగుతూ ఉంటుంది. నీ ఇచ్చే జరుగుతుందా? జరగదుగా. సృష్టి ఇలా ఉండాలి అంటే అలా ఉంటుందా? ఉండదు.
అమ్మవారు ఏం తలిస్తే అలానే ఆవిడ ఇచ్చే జరుగుతుంది. అందుకని ఈశ్వరేచ్ఛ. నువ్వు మనకంటూ అసలు ఇచ్చ లేదు. ఇచ్చ అమ్మవారు కలిగిస్తుంది. ఒక వస్తువుని చూసినప్పుడు ఇది సొంతం చేసుకోవాలి అనే ఇచ్చని ఆమె ప్రేరేపిస్తుంది. ఈ చక్రాల్లో, షట్‌చక్రాల్లో. అప్పుడు నీకు ఆ వస్తువుని నాదైతే ఎంత బావుండును అని అనిపిస్తుంది. ఏమ్మా? మంచి వస్తువులు కావచ్చు, చెడు వస్తువులు కావచ్చు. బుద్ధిని బట్టి మాయని నువ్వెలా రియాక్ట్ అవుతావు? బుద్ధి కర్మానుసారం. సో, కర్మ ప్రకారంగానే నువ్వు కోరుకుంటావు. అర్థమైందా? వాసనలు. ఎక్కడికి పోతాయి? వాసనామయంగానే. ఒకడికి భక్తి మార్గం ఇష్టం. ఒకడికి లౌకికంగా లౌకికవాదం ఇష్టం. ఎవరి వాసనలు వాళ్ళవి. ఒకడు దేవుడు ఉన్నాడంటాడు. ఒకడు ఆస్తికుడు, ఒకడు నాస్తికుడు. ఒకడు అటు ఇటు కాకుండా ధర్మార్థ కామ మోక్షాలుగా వెళ్ళిపోతూ ఉంటాడు. సో, ప్రపంచం ఒక నది ప్రవహిస్తోంది అంటే ఎన్నో ఉపనదులుగా అది విడిపోతూ ఉంటుందమ్మా. అది. అలానే మన ఆలోచనలు కూడా ఏ మార్గాన్ని మనం అవలంబిస్తే, ఏ కోరికని పెట్టుకొని మనం పుడితే, ఆ ప్రకారంగానే మన జీవితం వెళ్తూ ఉంటుంది అని. ఈ అన్నిటికీ మూల ప్రకృతి ఎవరు అంటే చటిల్లత. అది. సో, రేపు నువ్వు ఏం చెయ్యాలి? ఇవాళ నువ్వు ఏం చెయ్యాలి? రేపు నువ్వెలా బతకాలి? ఏ ఆలోచనతో నా రోజు వెళుతుంది? అది మధుర స్మృతిగా ఉంటుందా? దివ్య స్మృతిగా ఉంటుందా? లేదు అంటే దుఃఖమయంగా ఉంటుందా? ఇవన్నీ గూడా చటిల్లత సమరుచి ఈ అమ్మవారు. ఇందులో గుప్తనామాలు చటిత్ అంటే మెరుపు. ఏమ్మా? ఆ మెరుపు సుషుష్మ యొక్క ఆకృతి. సుషుష్మ ఎలా ఉంటుంది? ఈ షట్‌చక్రాల్లో ప్రవేశిస్తుంది. అది తటిత్ అంటే ఏంటంటే ఒక మెరుపులా ఉంటుందది. దాన్ని నువ్వు జాగృతం చేయాలి. రాపిడి చెయ్యాలి. ఆకాశంలో 2 మేఘాలు సంఘర్షణ వల్ల ఈ తటిత్ పుడుతోంది. మెరుపు ఎలా పుడుతోంది? నువ్వు పిలిస్తే వస్తోందా మెరుపు? రావట్లేదు. అక్కడ సంఘర్షణలు 2 మేఘాల యొక్క మదనము లేదా సంఘర్షణ జరుగుతుంటే అంటే 2 చెకుముకి రాళ్ళల్లో మధ్యలో ఒక ఒక ఏది ఈ రాళ్ళు రెండిటిని సంఘర్షణ చేస్తే అందులోంచి పుడుతోందే మంట. ఏమ్మా? అదే తటిత్. అందుకే అగ్ని అనేది ఉన్నది కానీ కంటికి కనిపించదు. మెరుపు ఉన్నది. ఇప్పుడు అగ్గి పుల్లలో ఆ యొక్క సల్ఫర్ గంధకంలో మనం కొద్దిగా సంఘర్షణ గీస్తే మంట వస్తుంది స్వామి. అక్కడికక్కడే పుట్టేది తటిత్. అమ్మా? కానీ మరి గంధకంలో ఉన్నప్పుడు అది ఎందుకు మండలేదు? సంఘర్షణ లేదు. సంఘర్షణ ఉంటే అగ్ని పుడుతోంది. నువ్వు మూలాధారం దగ్గర నువ్వు గనక ఓం సాధన చేస్తున్నావనుకో, అది మూలాధారము యజ్ఞము, దక్ష యజ్ఞం లాంటిదనమాట. స్వాధిష్టానంలో అగ్ని పుట్టించాలి అంటే ఇక్కడ మూలాధారంలో నువ్వు ఈ లం బీజంలో, ఈ మూలాధారంలో ఈ తటిత్ అంటే ఏంటంటే సుషుష్మని జాగృతం చేయటం అంటే సంఘర్షణ వల్ల జరుగుతుంది. అందుకే క్రియాయోగము, మంత్రోపదేశాలు ఇటువంటివన్నీ. ఈ మంత్రోపదేశాలు, క్రియాయోగాలన్నీ కూడా ఏమిటి పుట్టిస్తున్నాయి? ఉదాన ప్రాణము అంటే మళ్ళీ సుషుష్మయే. అది పుడుతోంది. సో, ఈ మంత్రాలు ఎటువంటివి? సంఘర్షణ కోసం పనిచేస్తాయి. నీకు ఉత్తమముగా జాగృతము కావటం. లేదంటే మాయలో పడుంటావు. అగ్గిపుల్లలన్నీ అగ్గిపెట్టెలో ఎలా ఉంటాయి? ఎన్ని రోజులైనా అలా పెడితే అలానే ఉంటాయి. దానికి పని చెప్పావనుకో సంఘర్షణ చేస్తే మంటుకుంటాయి. అవునా? దీపారాధన చేయాలని సంఘర్షణ చేస్తే తటిత్ అగ్ని పుడుతుంది. సో, సాధన, యోగము ఇవన్నీ కూడా ఎందుకిచ్చారు మంత్రం? పిప్పర్మెంట్ బిళ్ళలు కావు కదమ్మా చప్పరించడానికి. ఈ మంత్రము నీలో షట్‌చక్రాల్లో క్లెన్సింగ్ అంటారు. మాయని క్లెన్స్ చేయటం. క్లెన్సింగ్ అంటే ఏంటి? చక్రాల్లో ఉన్న అపోహలు, నీలో ఉన్న అపోహలు. అద్దం ఉంది. అద్దం మీద 10 రోజులు ఊరికి వెళ్ళినప్పుడు డస్ట్ అంతా పడి ఉంటుందిగా మట్టి. ఓ తెల్ల గుడ్డ తీసుకొని కొద్దిగా నీళ్ళేసి తుడవండి ఎంత తెల్లగా ఉంటుందో.
ఈ మంత్రం కూడా అలానే చేస్తుంది. అప్పుడు నీకు నిజము, సత్యము అనేది తెలుస్తుంది. అదనమాట. అప్పుడు అగ్ని పుట్టటానికి ఆస్కారం ఉంటుంది అని. సో, మంత్రం వలన అన్ని లాభాలుంటాయి. సో, 'మంత్రగణ' అనే పుస్తకం చదివితే అందులో మీకు ఈ విషయాలు కావమ్మా. అసలు మంత్రాన్ని ఎలా పుట్టించాలి? అవన్నీ కూడా డీటెయిల్డ్‌గా పెద్ద గురువు గారు వర్ణించారు. ఎందుకంటే ఇప్పుడు మనం అవన్నీ చెప్పుకోకూడదు. ఇది ఈ సహస్రనామాల్లో ఉన్నాయి కదా. రెండవది లత. ఆమె లత. అంటే ప్రస్థానం చేసేటప్పుడు సుషుమ్న సాగుతూ ఉంటుంది. అంటే ఆ తల్లి మెరుపు ఎలా ఉంటుంది? అవునా? సాగే గుణము కలది మెరుపు. సాగే గుణము గలది కాంతి. ఇప్పుడు మీ రూమ్‌లో లైట్ వేశారు. ఆ లైట్ వేయటం వలన లైట్ వరకే కాంతి ఉందా అంటే కాదు స్వామి. రూమంతా పాకిపోయింది. వెలుతురుమయం అయింది. కాంతిమయం అయింది. అంటే పాకే గుణము. ఒక్కసారి అంధకారం అంతా పోయి వెలుతురుతో నిండి ఉంది. అదే సుషుమ్న యొక్క ఆకృతి. అలా ఉంటుంది. ఆకాశంలో మెరుపు ఎలా ఉంటుంది అంటే అది ఒకసారి ఊహించుకోండి. మీ వెన్నుబాములో కూడా అమ్మవారు అలా ఉంటుంది. జాగృతం చేస్తే అసలు రూపం చూపిస్తుంది అది. లేదు అంటే అలా మత్తుగా మాయలో పడుంటుంది. సుప్తావస్థలో అంటారు. స్వప్పిత కుండలిని అంటారు. జాగృతం చేయాలి. సో, చక్రములన్నిటినీ కూడా కాంతితో నింపుతుంది కాబట్టి లత అంటారు. అదన్నమాట. ఆమె అన్ని చక్రాల్లో కూడా కాంతిని నింపుతుంది. అంతేగా? పెద్ద లైటు మెయిన్ హాల్‌లో లైట్ వేస్తే పక్కనున్న రూముల్లో గూడా ఎంతో అంతో కాంతి పడుతుందిగా. అలా ఈ తల్లి అన్ని చక్రాల్లో కూడా ఆమె కాంతితో నిండి ఉంటుంది. ఆ! అదనమాట. ఏమ్మా? సమరుచి. అన్ని చక్రముల యందు తగిన చైతన్యమును ఇచ్చేది కాబట్టి దానికి సమరుచి అని పేరు. ఏ చక్రానికి ఎంత చైతన్యం ఉండాలి? ఎంత వెలుగు ఉండాలి? ఇప్పుడు మనం గూడా అంతే గదా! రాత్రి పడుకునే ముందు ఈ లైట్‌లన్నీ వేసుకొని పడుకుంటామా? బెడ్ లైట్స్ ఉంటాయి గదా! 0 వాట్ బల్బ్ అని అవి పెట్టుకొని పడుకుంటాం. అంటే మనకి అది చాలు నిద్ర పడుతుంది. పెద్ద పెద్ద లైట్‌లేస్తే నిద్ర ఏం పడుతుంది? అలానే ఈ చైతన్యం ఏంటంటే ఏ చక్రానికి ఎంత కావాలి శక్తి. అలా కాలిక్యులేషన్స్ అంటారనమాట. పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్. ఒక మనిషి ఒక మహా అయితే ఒక 20 కిలోలు ఎత్తగలుగుతాడు అని ఒక ఇదనమాట. 20 కిలోల కంటే 50 కిలోలు వాడు ముందు పెడితే, బాబోయ్! నేను ఇది ఎత్తలేనండి అంటాం. సమరుచి. నా శక్తికి ఇది చాలు. ఎంత తినగలుస్తావు? జానెడు పూటకి ఎంత తింటాం? సమరుచి. షట్‌చక్రాల్లో కూడా ఈ అమ్మవారి కాంతి సమరుచిగా ఉంటుంది. అన్ని చక్రముల యందు తగిన చైతన్యమును ఇచ్చేది. ఏ చక్రానికి ఎంత ఇవ్వాలి? ఏ చక్రంలో ఎంతవరకు ఆ వెలుగు ఉండాలి? తన వెలుగు ఎలా ఉండాలి? అనేది నిర్ణయించేది ఈ సమరుచి. కాబట్టి దానికి సమరుచి అని పేరు. మెరుపు తీగ వంటి కాంతి కలది. సో, ఇడ, పింగళ, సుషుమ్న నాడులు జడవలే అల్లుకొని ఉంటాయి. ఈ ఇడ, పింగళ, ఈ సుషుమ్న అనేవి ఎలా ఉంటాయి? ఇడ, పింగళ, సుషుమ్న అనే ఈ నాడులు ఎలా ఉంటాయి? ఆడవాళ్ళ యొక్క జడలా ఉంటాయి. అల్లుకొని ఉంటాయి. అదే గంగా, యమున, సరస్వతి నదులు ఎలా ఉంటాయి? కలిసి ఉంటాయి. త్రివేణి సంగమం దగ్గర ఎలా ఉంటాయి? కలిసి ఉంటాయి. అవునా? అమ్మా? అలా 3 పాయలుగా 3 కలిసి ఉంటాయి అని చెప్తున్నారు. ఈ ఎడా పింగళ దేనికి సంకేతం స్వామి? ఈ ఎడా పింగళ దేనికంటే మాయకి. ఇవి ఆజ్ఞా చక్రం వరకే వస్తాయి. దాని పైకి ఆజ్ఞా చక్రం పైకి వెళ్ళేది ఉట్టి సుషుమ్న నాడియే. మిగతావి వెళ్ళవు. చాలా ఆ! సో, సుషుమ్నయే కుల, అకుల అంటారు. బ్రహ్మకచ్చమే గాదు. బిందువు వరకు తీసుకెళ్తుంది. ఏమ్మా? ఆ శక్తి. అమ్మవారి కాంతి. అదే నీ ఆత్మ. ఈశ్వర చైతన్యం. ఇప్పుడు అవి చెప్తారు. ఈ ఇడా పింగళ నాడులు
ఏ ధూమ్ర వర్ణంలో ఉంటాయి. ధూమ్రము అంటే యాష్ కలర్, బ్రౌన్ ధూమ్ర వర్ణం. ధూమ్ర మార్గాలు అన్నమాట. పక్క లోకాలు ఇడా పింగళ సుషుష్మ మధ్యలో ఉంటుంది కదా ఇడా పింగళ, ఇవన్నీ ధూమ్ర మార్గాలు అంటారు. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి పోయేటప్పుడు కొందరు ఇడా మార్గంలో చంద్రలోకాలు పితృలోకాల వైపు వెళ్ళేవాళ్ళు, కొద్దిగా ఇంతో అంతో పూజ చేసుకునే వాళ్ళు సూర్యనాడి నుంచి దేవతా లోకాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇది రహస్యం. అమ్మవారిని ఆరాధించే వాళ్ళు సుషుష్మ మార్గంలో బిందువు దాకా వెళ్ళిపోతారు. మధ్య మార్గం అదే సరస్వతి నాడి అంటారు. ఇది రహస్యం. సో మీ వాసనలు బట్టి మీ మార్గాలు, ఏ మార్గంలో ఏ ధూమ్రవర్ణము ఆ లోకాల్లో చంద్రలోకం వైపు వెళ్ళావు, లెఫ్ట్ ఆర్ రైట్, నువ్వు ఈ భూమి మీద ఎలా ఉన్నావు, నీ సంస్కారాలు ఎక్కడ తీసుకెళ్తాయి అంటే నీ వాసనలు బట్టి తీసుకెళ్తుంది. సో ఇడా పింగళ నాడులో ధూమ్ర వర్ణము, వాటి మధ్య సుషుష్మ తేజో నాడి. ఈ సుషుష్మ ఎలా ఉంటుంది? తేజస్సు, సూర్య తేజస్సు కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ దాకా వెళ్ళే వరకు నిద్రపోదు. అది అక్కడి వరకు అది వెళ్ళే లయం అయితే గాని ఈ ఇడా పింగళ అనే నాడులు ఇవి మాయాలోకాలు, మాయకు సంబంధించి. సో ఇది సూర్యుడు చంద్రుడు, పైకి ఏముంది అమ్మవారే కదా, ప్రచండ భైరవి. నిన్న చెప్పాను కదా, ఓజస్సు తేజస్సు బ్రాజస్సు ఓజస్సు. ఓజస్సు వైపు వెళ్ళి కలిసేది సుషుప్తి. రహస్యం రహస్యాలని రౌండ్ ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున మీకు వచ్చే ఇవన్నీ కూడా ఇవే అనుభూతులు. సో మిగిలిన రెండు పాంచభౌతిక శక్తియుత నాడులు. ఇది ఇడా పింగళ ఉట్టి పాంచభౌతికమైన నాడులు అన్నమాట. మాయలో నిన్ను ఉంచేవి, మాయలో తిప్పేవి. వాటి మధ్య సుషుష్మ తేజోనాడి. మిగిలిన రెండు పాంచభౌతిక శక్తియుత నాడులు ఇడా పింగళ నాడులు మనస్తత్వ చక్రమైన ఆజ్ఞా చక్రం వరకే ప్రస్థానము కలవి. ఇవి ఎంతవరకు? ఆజ్ఞా చక్రం వరకే నిన్ను తీసుకెళ్తాయి, అంతేగాని ఇంకా దానికంటే పైన ప్రయాణం చెయ్యవు. అందుకే మనం కూడా ఏంటంటే ఏమి ఆలోచన చేసినా కూడా మన మూడవ కన్ను ఏదైతే ఆజ్ఞా చక్రము, మూడవ నేత్రము, అంతవరకే మన జీవితం. పైనవి మనకు అనవసరంగా. మనం ఎంతసేపు శరీరము, నేను, ఆజ్ఞ, మనస్సు, క్రియ, కర్త కర్మ క్రియ, ఇదే మాయా జీవితం. ఈ ఇడా పింగళ నాడులు అక్కడ వరకే. సో లోక వ్యవహారాల్లో మాయ ఎంతవరకు ఉంటుంది? ఆజ్ఞా చక్రం వరకు ఉంటుంది. సో ఇది మనస్తత్వ చక్రం అన్నమాట. ఆజ్ఞా చక్రం వరకే ప్రస్థానం కలవి. కుడివైపు నాడి ఎడమ వైపు నాడి కుడివైపునకు ఆజ్ఞా చక్రములో విడిపోతాయి. ఇది మన మధుకరు వేశాడమ్మా. రెండు పాములు జంటలుగా ఉంటాయి కదమ్మా, అలా విడిపోవటం అక్కడ. చూడండి నాన్న, ఎవరన్నా అది పోస్ట్ పెట్టండి నాన్న, ఇడా పింగళ నాడు సంబంధించి. లేదు అంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఉంది, మన మధుకర్ వేసాడమ్మా ఆజ్ఞాచక్రం. ఎందుకంటే ఇవి డయాగ్రామాటిక్ గా చూపిస్తే అర్థమవుతుంది. ఊరికే గంట ఎంత చెప్పినా కొందరు అర్థం చేసుకోలేదు. బొమ్మ చూపిస్తే చాలా గురువు గారు అర్థమైపోయింది. అది అందుకే ఈ నామం ఇంతకంటే ఎక్కువ చెప్పను నేను. ఇవన్నీ ప్రాక్టికల్స్ నాన్న, చెప్పకూడదు. గురువు ఆజ్ఞ లేదమ్మా. మనం అన్ని సృష్టిలో రహస్యాలన్నీ చెప్పేస్తుంటారు. వాళ్ళ ఆజ్ఞ తీసుకుని చెప్పాలి, గౌరవించాలి కదమ్మా, పెద్దవాళ్ళు కదా. ఒక్క సుషుష్మయే ముఖ్య ప్రాణమై, అంటే ఉదాన ప్రాణమై, ప్రత్యేగాత్మ అంటే మూడవ కన్ను దగ్గర స్వస్వరూపంలో ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన ఆత్మతో ఉంటుంది. అంటే శరీరాన్ని విడిచి ఉంటుంది కాబట్టి ప్రత్యేగాత్మ.
శరీరంతో కూడుకొని ఉంటే జీవాత్మ. ఈ జీవలక్షణం ఆజ్ఞాచక్రం దగ్గర ఈ ఎడా పింగళ ఈ మాయ తొలగిపోయింది కాబట్టి సుషుష్మ ఏమైంది అప్పుడు? ప్రత్యేక ఆత్మ అండి. కింద వరకు అంతా కూడా ముగ్గురు, ఈ మూడు కలిసి ఉన్నాయి. ఆజ్ఞాచక్రం దగ్గర విడిపోయినాయి. లోపల ఉన్న ఆత్మ బయటకు వచ్చింది. అదే ప్రత్యేగాత్మ. అదే అహం బ్రహ్మాస్మి. అంటే నీకు అక్కడ ఈ యొక్క వైదేహీ స్థితి అంటే ఏంటంటే శరీరాన్ని నేను కాను, అహం బ్రహ్మాస్మిని. నా యొక్క స్వస్వరూప జ్ఞానం. నేను ఇలా ఉంటానా? అక్కడ నిన్ను నువ్వు చూసుకోవచ్చమ్మా. అది కూడా ఉంది రహస్యం. ఇప్పుడు నువ్వున్న ఈ రక్త మాంసాలతో ఉన్న రూపం కాదు, అసలు ప్రత్యేగాత్మ రూపంలో నీ అసలు స్వస్వరూప రూపాన్ని నువ్వు దర్శనం చేసుకుంటావు. అక్కడ ప్రత్యేగాత్మయ్యి చిత్కళయ్యి కిందేమైంది? కళలు, అన్ని కళలు పెట్టుకుని ఉన్నది. అక్కడ ఏమైంది? చిత్ అయింది. చిత్. అమ్మవారు సత్ చిత్. సత్యము చిత్ దాకా వచ్చావు. ఆనందం అంతా కింద శరీరంతో పొందినది ఇంకా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు చిత్తులోకి వచ్చావు. చిత్ స్వరూపంలో ఉన్నావు నువ్వు. స్థూలానందాలు కావాలి గురువు గారు అంటే ఇంక రావు. ఇది చిదానందము. అంతకంటే గొప్ప ఆనందం. అందుకే చిదానంద స్వామి అని ఇలా పేర్లు పెడుతుంటారంటే అక్కడ దాకా వాడు వెళ్ళాడు కాబట్టి ఆ చిత్ స్వరూపం కాబట్టి వాడిని చిదానంద ఇలాగా అంటారు. చిత్. దానిపైకి వెళ్తే సత్తు. సత్తు, చిత్తు, ఆనందం. అంటే అమ్మవారి బిందువులో సత్తు. ఆమె సత్యం కాకపోతే ఇంకేమవుతుంది? కిందకు వచ్చింది అనుకో, చిత్ అయింది. ఆగ్నేయ చక్రంలో సృష్టి చేయాలని నిర్ణయం తీసుకుని కింద ఈ 14 లోకాల్ని సృష్టి చేసింది. ఆగ్నేయ చక్రం ఏమైంది? చిత్. ఈ సత్తు చిత్తు కలిస్తే ఏమొచ్చింది? ఆవిడకి ఆనందం వేసింది, ద్వైతం వచ్చింది. సృష్టి చేశాను, ఆనందం వచ్చింది. ఇదే బ్రహ్మానందం. ఆగ్నేయ చక్రంలో ఆనందం అనేది పుడుతుంది. అంటే స్థూల సృష్టి జరిగింది అని. అదే సచ్చిత్ ఆనంద. మనం అనుభూతి పరంగా చెప్పేది. నేను చూసిందమ్మా. అందరూ యోగులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. నాకు నా గురు పరంపర ఇచ్చిన దర్శనం సచ్చిత్ ఆనంద అంటే అది. నాదము, నాద బిందు కళ అని అంటలేదు. ఫస్ట్ ఏం పుట్టింది? నాదం. నాదం ఏమవుతోంది? బిందువు అవుతుంది. బిందువు ఏమవుతోంది? కళ అవుతోంది. నాద బిందు కళ. అంటే సత్వ రజస్తమో గుణాలు. సత్వగుణ ప్రధానం అంతా పైన ఉంది. మధ్యలో అంతా సత్వ రజోగుణాలు, రాజులు పరిపాలించేవాళ్ళు, దేవతలు. కిందకు వచ్చినప్పుడు తమో గుణాలు, సృష్టి జరిగింది. అట్లా అన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మనందరికీ మృత్యు ఉంది కదమ్మా. బ్రహ్మ ఎక్కడున్నాడు? బిందువులో. బ్రహ్మానిగా అమ్మవారు అక్కడ కూర్చుంది. నిన్నేం చేసింది? విష్ణువు అంటే ఈ లోకాల్లో విష్ణు స్థితి అంటే స్థితి చేయటము, నిన్ను పెంచి పోషించటం. సో శరీరంతో ఉన్నావు కాబట్టి నీకు మృత్యువు అనేది ఉంది. మానవ జన్మ ఎత్తావు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే లయ అనేది ఉంటుంది. నువ్వు దేవతలు కారు వీళ్ళు. శరీరాన్ని వదిలి మళ్ళీ వీళ్ళు దేవతల వైపు వెళ్ళిపోవాలి. అంటే ఎవరి పాత్రలు వాళ్ళు చేసి వెళ్ళిపోవాలి. ఇది జగన్నాథ నాటకంలా. నేను ఎప్పుడు ఈ అవతారం బాగుంది, కృష్ణుడు అవతారం ఇలానే ఉంటాను అంటే కుదరదు. అదన్నమాట. సో చిత్కలయై శాస్త్రము పైన ఉన్న బ్రహ్మ శీర్షములు చేరగలిగినట్టిది ఈ యొక్క సుషుష్మ అంటే ఈశ్వర చైతన్యము. అక్కడ ప్రత్యేగాత్మ అయితే దీనికి బ్రహ్మ శీర్షం వరకు కూడా, రాజరాజేశ్వరి స్థితి వరకు కూడా, కపాల మోక్షం వరకు కూడా వెళ్ళగలిగే శక్తి ఉంటుంది. ఆ కపాల మోక్షం అంటే ఏంటంటే రాజరాజేశ్వరి స్థితి నుంచి ద్వాదశాంతాలు అంటే సూర్య చంద్రులు దాటిపోయిన స్థితి.
బిందువు వరకు కూడా వెళ్ళే శక్తి ఈ సుషుష్మకు ఉంటుంది. అర్థమవుతుంది. అది రహస్యం. అక్కడ దాకా వెళ్ళి అమ్మవారిలో లయం అవుతుంది. ఆ కిరణం వెళ్ళి ఆ ప్రచండ భైరవి ఆ అమ్మవారిలో మళ్ళీ ఏకమైపోతుంది. దాన్ని సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. దానిపైనది నిర్వికల్ప సమాధి. ఇదే నిర్వాణం. దానిపైనది మహాపరినిర్వాణము అంటారు. పరాశూన్యంలో నిర్వికల్పంలో కలిసిపోతే మహాపరినిర్వాణము అని అంటారు అని రాసుకోండి. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్, మీకు తెలియాలి నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు అని. ఇదే పారామీటర్స్. నీ ఎదుగుదల దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ రకంగా ఎదుగు. లోకంలో మాయలో ఎదగటం వేరు. మాయలో మాయా మాటలు నేర్చుకుంటాం. ఈ ఈ ఎదుగుదలలో నువ్వు తెలుసుకునేది సత్యము. ఇది ఎప్పుడు శాశ్వతము, సనాతనము. దీన్ని చూస్తే మాయ భయపడాలి కానీ మాయను చూసి మనం ఇది ఎప్పుడు భయపడదు. అందుకే అందరూ కూడా సత్యాన్నే ఆశ్రయిస్తారు. కానీ చేసేవన్నీ మాయలో మోసాలు, ద్వేషాలు ఇవే ఉంటాయి. కానీ సత్యం వచ్చినప్పుడు భయపడతారు. అంతేగా? ఎవరైనా కూడా మేము ప్రజల కోసమే ఉన్నామండి, సర్వే జనా సుఖినో భవంతు అండి అని అంటూనే ఉంటాడు గాని, వాడు మాయలో చేసే పనులన్నీ వెధవ పనులన్నీ చేస్తూనే ఉంటాడు. అంటే సత్యము అనేది ఎప్పుడూ ఆశ్రయంగా ఉంటుంది కానీ, వాడెప్పుడు సత్య జీవితాన్ని గడపడు. మరి అలా గడిపేవాళ్ళు ఎవరు స్వామి అంటే యోగులు, శ్రీ విద్యోపాసకులు, భక్తి తత్పరులు, అమ్మని తెలుసుకునేవాళ్ళు. శ్రీమాత యొక్క అమ్మవారు సర్వాంతర్యామి అనేది ఆ అనుభూతి వచ్చినవాడు. పిల్లల మీద పిల్లలు నా పిల్లలు అని నువ్వు అనుకుంటున్నావే, ప్రేమంతా నువ్వు నీకు మిగిల్చుకోకుండా కూడా నీ ప్రేమను ఇచ్చేస్తున్నావు. నీ పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఎందుకు ఇస్తున్నాము? ఖాళీ చేసేస్తున్నావు హృదయం. వాళ్ళంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే వారి కోసం నేను ప్రేమయే కాదు త్యాగము కూడా సిద్ధమే, ప్రాణము కూడా ఇస్తాను అనే స్థితికి ఎదిగే ఉన్నది మాయలో. కానీ అమ్మవారి విషయంలో వచ్చినప్పుడు ఎలా ఉంది? అది కనిపించినది దృశ్యాదృశ్య. అది ఎప్పుడూ జీవితంలోకి అనుభవంలోకి రాలేదు మాయలో. సో దేవుడు ఉన్నాడు, సృష్టి దేవుడు చేశాడు కాబట్టి ఆయనకి నమస్కారం అంటావే గాని ఆయన మీద ప్రేమ, త్యాగము ఇవన్నీ ఎందుకు చేస్తాం? తెలియదు. మాయ అంత ప్రబలంగా నీలో ఉంది. మరి ఈ మాయను తొలగించుకొని నువ్వు అమ్మవారిని, ఆమె తల్లి ప్రేమ, నా తల్లి ప్రేమ మనవల వరకే ఉంటే సృష్టిలో విశ్వ ప్రేమ అంత మనస్సులో నేను అది అవటం ఈ జన్మకి కాదు. కనీసం నేను ఆ ప్రేమలో అన్నా నేను కలిసిపోవాలి, తన్మయత్వం చెందాలి. మరి అంత ప్రేమలో కలిసిపోయి అందరికీ పంచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా స్వామి అంటే ఎందుకు లేరు? షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు లేరు. మీకు తెలిసినది ఆ గురువులే. రామకృష్ణ పరమహంస చెప్పు, ఏ గురువులైనా నాద సాంప్రదాయాల్లో, దత్త సాంప్రదాయాల్లో దత్తాత్రేయ స్వామి వారి యొక్క శిష్యులు లేరు. వాళ్ళందరూ కూడా ఈ దృష్టి పెట్టుకొని ఆ, వ్యక్తి యొక్క వికాసం కాకుండా అందరి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అవతార పురుషులుగా వచ్చి ఆ పనే చేసి వెళ్ళిపోయారు. ఆ ప్రేమనే చూపించారు. ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రేమలు చూపించారా చెప్పండి? ఎవరన్నా ఒక్క పేరు చెప్పండి. అమ్మవారి ఉపాసనలో కానీ, దత్త సాంప్రదాయాల్లో కానీ, అవధూతలు ఏమ్మా, వీళ్ళందరూ యోగులు, ఋషులు, బైరాగులు. వస్తున్నాను. ఈ ప్రేమ ఎక్కడ ఉంది అని మనం గనక మనసులో టక్కని ఎలా చూపిస్తామో, ఇదేదో ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది స్వామి అంటాం. అదేనా? మామూలు ప్రేమలు అదేంటండి మామూలు ప్రేమలు, మా ఇంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారుగా. హారిజాంటల్, వర్టికల్ ఆకాశం. తల పైకెత్తితేనే గొప్ప వరాలు వస్తాయి. తల దించుకుని ఉంటే చిన్న వరాలే ఇస్తుంది అమ్మవారు. అందుకని తలెత్తి జీవించండి. సంకల్పాలు పెట్టుకుని అడిగితే సంకల్పాలు చిన్న మనస్తత్వాలు.
మాయతో కూడుకున్న సంకల్పం. పైన చూసామనుకో, మూలం దగ్గరికి వెళితే అదంతా నాదేగా మహాలక్ష్మి. ఆకాశమే నీదైనప్పుడు పేదరికం ఎక్కడుంది? నువ్వు మహాలక్ష్మి. నీ నుంచి లక్ష్ములు పుట్టాల్సిందే గాని అన్నిటికీ పుట్టించేదానివి నువ్వు. అది నిస్సంకల్పము, సంకల్ప రాహిత్యము. కింద దృష్టి సంకల్ప సాహిత్యము పెంచుతుంది, అది తుంచుతుంది. అమ్మా, కోరికకి అతీతంగా నిన్ను నిస్సంకల్పంలో ఆ విశ్వ ప్రేమలో పెడుతుంది. అప్పుడు వచ్చే ఆనందం వేరు. ఎందుకంటే అందరూ నీ వాళ్ళేగా. ఇప్పుడు చెప్పు, ఎవరికి న్యాయం చేస్తా ఉంటున్నామో? శరీరంతో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురికి చేసావు కదా, ఇప్పుడు చెప్పు అంటూ. ఇలా ఉంటాయమ్మా ఈ తర్కాలు ఇవి పెట్టుకుంటూ. ధ్యానం ఎందుకు కుదరదు అంటే ఇలా నువ్వు ఆలోచన చేసినప్పుడు వస్తువు మీద కోరిక తగ్గిపోతూ ఉంటుంది. కోరికలు, సంకల్పాలు తగ్గుతాయి అని. సో అమ్మవారు ఏమిటి తతిల్లత అంటే, ఇది ఇడా పింగళ నాడుల కుర్మార్గమైన భూత చక్రములు అనబడే మూలాధారాది ఆజ్ఞాచక్ర పర్యంతమే వెళ్ళగలవు. ఏది? ఇడా పింగళ అంతవరకే దానికి. కానీ ఆ పైన కాంతి చక్రములలో చిత్ గగనంలో చిత్ కళారూపిణి అయిన సుషుష్మయే పయనించగలవు. ఖడ్గమాల్లో చెప్పాను కదమ్మా. ఖడ్గమాల్లో నువ్వు వెళ్ళావా? నీ ఆత్మ చిత్ కళ, నీల పతాక, అవన్నీ చెప్పాను కదా. ఆ ఆకాశాల్లో ఎలా అది అనిపిస్తుందో, ఆ కాంతి చక్రాల్లో చిద్గగనంలో చిత్కళారూపిణి అయిన సుషుష్మ నీ ఆత్మ అలా తిరుగుతుంది, అక్కడ పయనించగలదు. అక్కడ దాకా వెళతావు. అమ్మవారి యొక్క ఏమిటి? ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, ఓం, ఇవన్నీ లోకాలు ఇటువైపు. మధ్యలో వచ్చే ఈ కుల చక్రాల్లో ఎలా ఉంటుంది? అమ్మవారి తన్మాత్రాలు, తన్మాత్రాకాశము, భూతాకాశము, తన్మాత్రాకాశము, అహంకారాకాశము, మహదాకాశము, అవ్యక్తాకాశాలు, దానిపైన త్రికోణము, బిందువు, బిందువు పైన మళ్ళీ పరాశూన్యము. ఈ ఆకాశాల్లో నువ్వు వెళుతూ ఉంటావు. అది చిత్కళ అంటే. దట్ ఈస్ ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్, అది అసలైన నీ యొక్క లక్ష్యం.